చెల్లి ఇప్పుడే వచ్చా. అడ్మిషన్ కూడా తీసుకున్నాం. మళ్ళీ చేస్తానండి. బ్రో ఇప్పుడు 2 ఇదేనా? అవును బ్రో, మీరేనా కిషోర్? అవును బ్రో, నేనే కిషోర్. అవును బ్రో, నా పేరు నీకెలా తెలుసు? ఇందాక బయట నోటీస్ బోర్డులో చూసాను బ్రో. ఓ అవునా బ్రో. నీ పేరేంటి బ్రో? నా పేరు రాము బ్రో. నీ పేరేంటి బ్రో? నా పేరు రాము. ఏంటి బ్రో అప్పుడే చదవడం మొదలుపెట్టేసావు? అంటే బ్రో నెక్స్ట్ వీక్ మిడ్ ఉంది బ్రో. ఆ తర్వాత తొందరగా సెమ్ ఉంది. అది కాకుండా అసలు ఆన్లైన్ కోర్సెస్ కూడా తీసుకున్నాను. అందుకే బ్రో చదువుతున్నాను. బ్రో ఎక్కడికి షూ కట్టుకుంటున్నావు? గ్రౌండ్. అవును బ్రో, నెక్స్ట్ మంత్ సౌత్ జోన్ సెలక్షన్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ కి వెళ్ళాలి. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. ఓకే రాము. బాయ్ కమల్, బాయ్ కిషోర్. బ్రో మనమేనా మన ముఖ్యమేనా బ్రో? నేను ఉన్నా బ్రో. హాయ్, హాయ్ బ్రో. నీ పేరేంటి బ్రో? కిషోర్ బ్రో. మా పేరు గణేష్. నీ లగేజ్ మొత్తం ఆ కబోర్డ్లో పెట్టు. ఓకే బ్రో. ఏంటి కానీ బ్రో కాలేజ్ రావట్లేదా? ఏమి వెళ్తాంలే బ్రో. దాని ఈ రోజు కూడా క్లాస్ రావా? హాయ్ కమల్, హాయ్ కిషోర్, హాయ్ రగని. అరే ఈరోజు మ్యాచ్ సూపర్ ఆడన్నా. రిజల్ట్స్ వచ్చినాయిరా? అమ్మయ్య, నేను పాస్. నేను కూడా పాస్ అయిపోయారా కమల్? కిషోర్ ఏమైందిరా? కంగ్రాట్స్ రా కిషోర్. క్లాస్ ఫస్ట్. కంగ్రాట్స్ రా కిషోర్. థ్యాంక్స్ మామ. క్లాస్ ఫస్ట్ వచ్చావురా. పార్టీ రేపు సెక్యూరిటీ డే అప్పుడు స్టేజ్ మీద ప్రైజ్ అన్ని. ఫుల్ పార్టీ. సరే సరేరా, ఇదే ఫస్ట్ టైం పార్టీ అవడం, మళ్ళీ తర్వాత నేను
ఏ ఏం పార్టీ? సరదా మంది చేద్దామా? నాకు అలా అనలేదు కదా. నాకు అలవాట్లేదురా. నేను చూసుకుంటా. ఈ రోజు నైట్ మనం ముందు తాగుతుంది. వీళ్ళు ఇవేనా మరి మిగతా ఏంటి? నేను బీర్ అన్న, దీని విస్కీ అన్న, దీని బ్రాండీ అన్న, అలా ఒక కిక్కి చిత్తాయి. ఏరా మీరు ఎప్పుడు ముందాగారా? నూరా నాకు ముందుకే ఏంటో తెలియదు. నూరా సరదాగా నూరా ఈ ఎప్పుడు రావలేదు. ఎట్లా తీసుకున్నది ఇందాక? నేను తప్పని తీసుకుని సింపుల్ రా. అది చెప్పాలి. అంతే ఉంటుంది కిషోర్. రే వాళ్ళు వాడి తాగించారు కదా, నేను నీకు తాగిస్తాను రా. అస్సలు కిక్కెక్కలేదురా. నాకు తెలుసురా మీకు కిక్కేట్లేదు. మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ తెచ్చా. అవునా? 5 minutes మీరు ఇక్కడ చూసుకుంటారు. ఓపెన్ యువర్ ఐస్. గణేష్ ఏంట్రా ఇది? అరే అన్నయ్య లేచావా? కాలేజ్ టైం అవుతుంది లేరా? రే అన్నయ్య అన్నయ్య చెల్లెండి అన్నయ్య హలో అన్నయ్య అరే అన్నయ్య అలా వాళ్ళ నలుగురు మందుకి డ్రగ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళు ఇంకా క్లాసెస్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అలా జరుగుతుండగా సెమ్ ఎగ్జామ్స్ కూడా రాయకుండా మత్తుకు బాగా బానిసలు అయిపోయారు. ఇలా వాళ్ళ జీవితం వెళ్తుండగా కాలం ముందుకు సాగుతుంది. ఏ పని లేకుండా కేవలం మద్యానికి డ్రగ్స్కి బానిసైపోయారు. కిషోర్ బర్త్డే రోజు వస్తుంది. మళ్ళీ వాళ్ళందరూ మద్యంలో తేలుతుండగా
రే కిషోర్ ఎలాగుందిరా? తీరుతున్నట్టు హలో నాన్న, చెల్లి దగ్గరికి వస్తానంది, వచ్చిందా మరి? నిన్నే వస్తానంది. ఈ టైంలో అమ్మాయి అంటే ఇంకా బాగుంటుందిరా. కిషోర్ వాళ్ళ చెల్లిని అత్యాచారం చేసిన వాళ్ళ ముగ్గురిని కిషోర్ చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మందు, సిగరెట్, గంజా, డ్రగ్స్ తాగితే చనిపోతాడని అందరికీ తెలుసు. కానీ ఆ వ్యసనానికి మూలం ఒక చెడు స్నేహం. ఇలాంటి పనులు మనకు మన తల్లిదండ్రులు నేర్పరు, మనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు నేర్పరు. కానీ ఇలాంటి చెడు అలవాట్లకు పురుడు పోసుకుంటుంది మాత్రం ఒక చెడ్డ స్నేహం. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మన స్నేహితులు ఎవరు?